ఏమండి ఏమండి ఏమైంది? ఇంట్లో సరుకులు లేవు, బియ్యాలు లేవు, కూరగాయలు ఇలా ఉంటే నేను పని కూడా చేయలేదండి. నువ్వు ఒక్కసారి నా మాట ఎప్పుడైనా ఇన్నున్నావా? అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి. అయ్యో కర్మ, ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయితే చాలు నేను పుట్టింటికి వెళ్ళిపోతానని ఒకే మాట. ఇంట్లో చిన్న ప్రాబ్లం అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుని కాపన చేయలేరా మీరు? ఏమైంది స్వామి? ఏంది గొడవ ఇక్కడ? నేను నా మాట కూడా వినట్లేదు అత్తమ్మ, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అత్తమ్మ. అవునే, ఈడు ఉండే కొంది మన రాత్రి గడ తాగేసి వచ్చినాడే ఈడు. అప్పుడు అడిగితే నా మాట కాడ వెళ్ళలేదు. నేను కాడ ఉండే, నేను కాడ నా కూతురు కాడికి వెళ్ళిపోతాను. నీ కూతురికి వెళ్ళిపోయి నేను కాడ నూట మూడు దొరుకుతే నేను కాడ వెళ్ళిపోతున్నా నా కూతురు కాడికి. ఇప్పుడు నీ పుట్టింటికి వెళ్ళే నేను కాడ వెళ్ళిపోతాను. మాకు మగవాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి తెలుసా? ఇంట్లో చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, లేదు నిన్ను చూసుకోవాలి, ఫైనాన్స్ కట్టాలి, ఈమెయిల్ పే చేయాలి, పనికి పోవాలి, సంపాదించాలి. ఎన్ని బాధలు ఎన్ని టెన్షన్లు మాకుంటాయి తెలుసా మిమ్మల్ని చూసుకోవాలంటే. మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? నువ్వేమంటే నీ పుట్టింటికి పోతాను అంటున్నావు, నువ్వేమంటే నీ కూతురు ఇంటికి పోతాను అంటున్నావు. నేను ఎక్కడికి పోవాలి చెప్పండి, నేను ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అవునరా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? బొందరకు పోతాను. సారీ అండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినందుకు. మీకు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో ఐఎమ్ సారీ అండి. సారీ నాన్న, నీకు కూడా నువ్వు బాధ పెట్టినందుకు. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగా మేము అర్థం చేసుకోలేకపోయాము. నువ్వు క్షమించు నాన్న. సరే పదండి, ఇంట్లో పదండి. సరే పదండి. నా బంధువులకు